14-15 వచనాలు చదువుకున్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడు. ఇప్పుడు దేవుడు ఆత్మ స్వరూపి. సలోమోను ప్రార్థనలో ఒక మాట చెప్పాడు, ఆకాశ మహాకాశాలు నిన్ను ఈ మందిరంలో, నేను కట్టిన ఈ మందిరంలో నీకు సరిపోతుందా? మోషే కూడా ఇదే మాట చెప్పాడు, వేల్పులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతలో నీకు సమ్మైన వారు ఎవరు? దేవునిని వర్ణించుట ఎవరి తరం, ఎవరి వల్ల కాదు. ఇక్కడ పౌలు గారు ఈ పత్రిక మనకి అపోస్తలుడైన పౌలు గారు రాశారు అనుకుందాం. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎవరు రాశారు ఈ పత్రిక అని. తెలుగు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు అని రాయబడ్డది. ఇక మనకు అనుమానం అవసరం లేదు, పౌలు గారే రాశాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన నీలాగా మారాడు, నాలాగా మారాడు అని చెప్పాడు. అంటే మనకి ఏముందంటే రక్త మాంసాలు ఉన్నాయి. వినండి, ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుడు రక్త మాంసాలు ధరించాల్సి వచ్చింది. దాన్ని ఏమన్నామంటే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇంగ్లీష్లో పదం ఉంది, ఇన్కార్నేషన్. 2 పదాలు మీకు మాంసాహారులు, శాకాహారులు అని ఉంటాయి. మాంసం తినేవాళ్ళని ఏమంటారు? క్యార్నివోరస్ అంటారు. కూరగాయలు తినేవాళ్ళని హెర్బివోరస్ అంటారు. అంటే క్యార్నిస్ అంటే మాంసం, ఆయన ఇన్ క్యార్నిస్ అంటే మాంసయుతమైన దేహంలో వచ్చాడు. ఎందుకో తెలుసా? ఒకే ఒక్క కారణం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు కదా, ఆయనకి రక్త మాంసాలు లేవు కదా, మహిమ శరీరం కదా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నీ కొరకు రక్తం చిందించాలి అంటే ఆయనకి ఏం కావాలి? పెద్దగా చెప్పండి. అందుకే రక్త మాంసాలు ధరించాడు ఆయన, రక్త మాంసములలో పాలిభాగస్తుడు ఆయన. అందుకే ఆయన సశరీరుడుగా, అంటే ఆయన శరీరాన్ని ధరించాడు ఆయన. ఈ విషయాన్నే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, దీన్ని ఇంకా బాగా యోహాను భక్తుడు చెప్పాడు, మా కళ్ళు ఏది చూసాయో, మా చెవులు ఏది విన్నాయో. ఇంకొక మాట చెప్పాడు, మా చేతులు దేనిని చూసారా. ఇప్పుడు నాకు సెకండ్ ఇచ్చారు, మీరు నాకు సెకండ్ ఇచ్చినప్పుడు నా చెయ్యి మీకు తగలాలా వద్దా? తగలకపోతే గుండె అయిపోయింది మీకు. అంటే ఏమో, నాకు రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ తగులుతుంది. ఇక్కడ యోహాను భక్తుడు అదే చెప్పాడు, ఏంటంటే మేము మా కళ్ళు చూసాయని, ఆ దేవుడు మానవుడైన వేళ మా చెవులు ఆయన మాటలు విన్నాయి, మా చేతులు ఆయన్ని తాకి చూచాను. ఎందుకు ఆయన రక్తమాంసముల్లో పాలిభాగస్తుడు అయ్యాడు అంటే అద్భుతం. ఒక్కటే కారణం ఏంటంటే, పాప బంధకాలలో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి. రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి, ఆ రక్తము, మానవ రక్తం సరిపోదు కాబట్టి, యోబు భక్తుని అంగలార్పు, పాప సహితునులో నుండి పాపరహితుడు, అందుకే స్త్రీ సంతానం. వంశావళుల్లో కనేనో 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 కనేనో, కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్త్రీ సంతానం. వాట్ ఏ బ్యూటిఫుల్. ఆ వంశావళి చదువుతున్నప్పుడు గుండెలు అవిసిపోతాయి. ఎంత చక్కగా రాశాడు. ఆ వంశావళిలో ఆయన పాప సహితునులో నుండి పాపరహితుడు వచ్చాడు, స్త్రీ సంతానంగా వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. యేసుక్రీస్తులో ఉంది పరిశుద్ధ రక్తం. అందుకే మానవాళికి పాప ప్రాయచిత్తం యేసు రక్తం. ప్రతి పాపము నుండి నిన్ను నన్ను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు మరణం. మరణం అండి. ఎందుకు? పాపమునకు జీతం
అవును, ఆజ్ఞాతిక్రమం పాపము, పాపమునకొచ్చు జీతం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనందరం అనుకోవాలి. మరి ఇంతేనా ముగింపు? ఇంతేనా కాదు, దానికి పరిష్కారం ఉంది. ఏంటంటే, ఏ మరణం అయితే మనకు భయమో, ఏ మరణం అయితే దేవుని దూరం చేసిందో, ఏ మరణం అయితే మనకు శాపమైందో, ఏ మరణ పొమ్ములు గుచ్చుకుందో, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికే వచ్చి ఆ శరీరాన్ని ధరించి ఆ రక్తమాంసములలో పాలిభాగస్తుడై. అయితే నీకు నాకు ఆయనకి తేడా ఏంటంటే, మనలో ఉంది పాప రక్తం, ఆయనలో ఉన్నది పరిశుద్ధ రక్తం.